మున్సిపాలిటీలో ఏ పార్టీ గెలుస్తుంది? కాంగ్రెస్. ఎందుకు? డెవలప్మెంట్. సీఎం రేవంత్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం అయినందుకే అభివృద్ధి అభివృద్ధి అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇక ఆగదు. 350 కోట్లు ఈ కొడంగల్ మున్సిపాలిటీకి 350 కోట్లు పెట్టిండు. కాలేజీ, మెడికల్ కాలేజీ, మన హాస్పిటల్స్, 200 పడకల హాస్పిటల్. ఇప్పుడు ఇక్కడ చావాలనుకుంటే హైదరాబాద్ పోవాల్సి వస్తుంది హాస్పిటల్ ఓపెన్ అయితే. అంత డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ 100 మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగిరేస్తుంది. 12కు 12 వార్డు గెలుస్తాం. గత బీఆర్ఎస్ పరిపాలనలో ఇక్కడికి ఏమైనా నిధులు తెచ్చి అభివృద్ధి చేశారా? చేస్తే కనిపిస్తాయి కదా మీకు, చూస్తున్నారు కదా ఊర్లో తిరిగి వాళ్ళు ఏం చేశారు అనేది, ఆమెని ఏం చేశారు అనేది కనిపిస్తుంది కదా మీకు. వాళ్ళు గత 10 సంవత్సరాలు ఉన్నారు కదా ఇక్కడ. మరి పోయినసారి అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు, గవర్నమెంట్ ఉంది, మరి ఇక్కడ డెవలప్మెంట్ ఏమైనా జరిగిందని తెలుస్తుంది కదా. గత కొడంగల్కి ఇప్పుడున్న కొడంగల్కి తేడా ఏంటంటే తేడా ఏంటంటే డెవలప్మెంటే తేడా. ఇది ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ, ముఖ్యమంత్రి ఒక దేవుడు ఇచ్చిన వరం ఈ కొడంగల్కు. ఆ దేవుడు అనేటువంటి కొడంగల్కు ముఖ్యమంత్రి చేసి పంపించిండు. ఆ వరం ఇది. ఆ వరము ఈ కొడంగల్ అనేది మొత్తం డెవలప్మెంట్ మున్సిపాలిటీ కాకుండా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్లో ఉంది.